వీళ్ళు ఇంత లొల్లులు జరుగుతుంటే మా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? కండువాలు కప్పుకొని రెడ్ కార్పెట్ వేసి తీసుకొస్తుండు. పోనీ తీసుకొచ్చినోడు ఏమన్నా సక్కనైనోడా? మూర్ఖుడు, దుర్మార్గుడు, దుష్టుడు, రాక్షసుడు, ఇల్లీగల్ బిజినెస్లు చేసేటోడు, అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకునేటోడు, క్రషర్స్, ఇల్లీగల్ క్రషర్స్తో కేంద్ర పన్నుకు ఎగనామం పెట్టినోడు, ఈడీ రైట్స్ రీసెంట్గానే జరిగిన సిగ్గులేని బాపత్ వీడిని తీసుకొచ్చి కండువా కప్పి బలిపశువుని చేసినట్టు వీళ్ళందరూ గొర్రెలకై హిహిహి అని అవుతా ఉన్నారు. సిగ్గు శరాలు ఉండాలి. గతంలో ఇదే రేవంత్ రెడ్డి పటంచేరుకు పోయి వీడి బండారాలన్నీ బయట పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇదే రేవంత్ రెడ్డి కండువా కప్పుకొని తీసుకొస్తుంది. వీడి ముఖంలో ఒక నవ్వు లేదు, పాట లేదు. వీడికి ఇంకా రెస్పెక్ట్ మళ్ళా ఆ మైపాల్ రెడ్డికి. ఎన్ని ఆస్తులు ఉన్నాయి తెలుసా మైపాల్ రెడ్డికి? వాళ్ళ తమ్ముడు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేసిరు కదా. అమ్మాయిల ఆడపిల్లల ఉసురు అనేది వీళ్ళ కుటుంబానికి తగులుతుంది, తగిలింది. నేను మళ్ళా చెప్తా ఉన్నా. పటంచేరులో పబ్లిక్ మింగలేక కక్కలేక ఇద్దరు ముగ్గురు అన్న మట్టి తీసుకపోయి వాళ్ళ ఇంటి ముందర పోస్తారంట. సర్వనాశనం అయిపోవాలరా మీ కుటుంబం అని చెప్పి. సిగ్గుశరాలేని బాపతులు. ఈ ప్లేస్లో వేరే ఎవడని ఉంటే ఏకంగా మనం తిట్లకి సూసైడన్నా చేసుకుంటుండే. ఏమిటికండి, ఏమిటి అయిపోయింది ఇక నీ రాజకీయ భవిష్యత్తు. నెక్స్ట్ టైం నేను కుక్కలు కూడా చూడవు. నేను మైపాల్ రెడ్డి నీ ముఖం కుక్క కూడా చూడదురా భయ్. అంటే రేవంత్ రెడ్డి ఇల్లీగల్ బిజినెస్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. రేవంత్ రెడ్డి మైనింగ్ చేసేటోళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. రేవంత్ రెడ్డి పన్నెగొట్టేటోడిని ఎంకరేజ్ చేస్తాడు. రేవంత్ రెడ్డి అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి కుటుంబాలను ఎంకరేజ్ చేస్తాడు. సిగ్గుశరాలు ఉండాలి ఇటువంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోనికి. ఒక నీతి లేదు, నియత్ లేదు. ఎంత తీసుకున్నావు, ఎంత మెక్కినావు ఫండింగ్ వీళ్ళ దగ్గర? ఎంత తీసుకున్నారు ఫండింగ్? ఎంత ఇచ్చినావు? ఎంత ఇచ్చి జాయిన్ అయ్యిండు పార్టీలో? ఒకవేళ తీసుకున్నా మంచి నాయకుడిని తీసుకున్నా అరే మంచోళ్ళు వచ్చింది అనుకుంటాం. వీళ్ళందరూ మీకు కొంపాలు ముంచడానికే వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. వీడిని తీసుకొచ్చేట జాయిన్ చేసుకున్నావు. మరి కాటా శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి ఏంది? అక్కడ కాంగ్రెస్ ఫస్ట్ నుంచి నమ్ముకొని ఎప్పటి నుంచో క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక్క రూపాయి నియోజకవర్గంలో కార్యకర్తలని అదని ఇదని ఖర్చు పెట్టినా కాటా శ్రీనివాస్ గౌడ్ సంగతి ఏంది? ఇక నాకు తెలిసి కాటా శ్రీనివాస్ కూడా జంపు జలానే. ఇక ఏ బీఆర్ఎస్కో ఏ బీజేపీకో జాయిన్ అయిపోతాడు. నెక్స్ట్ టైం అక్కడ నుంచి టికెట్ తెచ్చుకుంటాడు. మళ్ళీ ఈ చెండాల మొహమ్మడు గెలుస్తాడా? మూతి పెట్టుకున్నట్టు మూతి ఇమ్మని పెట్టుకొని నించున్నాడు అక్కడ. గెలుస్తాడా వీడు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇగో ఈ గద్దెనెక్కినోడికి టికెట్ ఇస్తుంది. ఈ సన్నాసి గెలుస్తాడా మళ్ళీ మహిపాల్ రెడ్డి గారు? వీడిని ఎన్ని తిట్టినా తక్కువే. నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడతాను ఇక్కడ, సాటి మహిళగా మాట్లాడుతున్నా. ఎంతమంది అమ్మాయిల ఉసురు పోసుకున్నాడు వీళ్ళ కొడుకు తెలుసా? ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేసిరు తెలుసా? ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని నీచమైనటువంటి రాజకీయం చేసింది తెలుసా? ఎంతమంది పేదోళ్ళ భూమిని నొక్కేసి కబ్జా చేసింది తెలుసా? ఈ కబ్జా కోరు ఎంత అక్రమ సంపాదన. క్రషర్లు పెట్టి పర్మిషన్ లేకుండా గవర్నమెంట్కి పన్నెగొట్టి స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు హరీష్ రావు అండదండలు చూసుకొని పేట్రేగిపోయి చెలరేగిపోయి వీళ్ళ తమ్ముడు మధుసూదన్ రెడ్డి రౌడీగిరి గూండాగిరి ఎన్ని చేయొద్దో అన్ని చేసి సిగ్గుమాలిన వెదవాడు ఇట్లాంటి వాళ్ళని ప్రజలు కొట్టి పటంచేరులా. ఆఖరికి కూరగాయలు అమ్ముకునేటోడిని కూడా పటంచేరు మార్కెట్లో వదలకుండా పైసలు వసూలు చేసుకున్నటువంటి సన్నాసులు వీళ్ళు. రిగ్గింగ్ చేసి గెలిచిన బాపత్ వీడిది. బూత్లను మేనేజ్ చేసి రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి రౌడీ షీటర్ వీడికి ఇంకా బుద్ధి రాలే. ఆల్రెడీ మీరు ఇక్కడ గ్రౌండ్లో వీళ్ళకి శిక్ష వేయకపోయినా పైన భగవంతుడు అనేవాడు వీళ్ళ కుటుంబానికి వేసింది ఒక పెద్ద శిక్ష. ఎందుకు పడ్డది? అమ్మాయిల ఉసురు తగిలింది కాబట్టి ఒక శిక్ష పడ్డది. అయినా కానీ ఇంకా బుద్ధి రాలేదురా భయ్. ఎవడన్నా నీతి సిగ్గు శరం ఏమన్నా ఉంటే నువ్వు అక్రమంగా ఎవడెవరి దగ్గర అయితే ఆస్తులు రాయించుకొని సంపాదించవో ఇవన్నీ కూడా కుటుంబాలకు ఇచ్చేస్తుండే. ఇంకొద్ది రాజకీయాలు నా కొడుకే లేకపోతే ఇంకా ఇవన్నీ నాకు ఎందుకు అని చెప్పి ఒక మూల పోయి కూర్చుంటుండే. దైవనామస్మరణ వేసుకుంటూ నువ్వు ఏదైతే అక్రమంగా సంపాదించినవో అక్రమ ఆస్తులని ఎవడెవరి దగ్గర అయితే దోచుక తిన్నవో ఏ కూరగాయల బండ్లోళ్ళు ఏ షాపింగ్ మాల్స్ ఏ షాపులోళ్ళ దగ్గర పేదోడి దగ్గర కడుపు కొట్టి వాడి పైసలు మామూలు రూపంలో నువ్వు నీ అనుచరులు వసూలు చేసిండ్రో ఈ పాపం పండిన రోజు నువ్వు అన్ని పోయి ఇస్తుండే వాడికి. మానవత్వం ఉండేటోడికే ఏమని ఉంటుంది. నీకేమి లేవు, నీకు సిగ్గుశరం లేదు. నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావో తెలియదు. ఇన్ని తిట్లు తిట్టినాక ఇన్ని తిట్లు తిట్టినాక అసలు అన్నం తింటావో లేదో కూడా తెలియదు. వీడొక పెద్ద బఫూన్ గాడు. వీళ్ళని పార్టీలో జాయిన్ చేసుకున్న వీళ్ళని ఏమనాలి? ఇటువంటి దరిద్రుణ్ణి ఇటువంటి నీచ్ ఇక చూపించమంటారు కంప్లైంట్స్. ఎంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు పర్సనల్గా మా ఆఫీస్కి వచ్చి వీళ్ళ కొడుకు మీద ఇచ్చినటువంటి కంప్లైంట్లు
చూపిమంటావా రేవంత్ రెడ్డి? ఏం చేస్తావయ్యా నువ్వు? అమ్మాయిల జీవితాలు నాశనం చేసినటువంటి వీళ్ళ కొడుకు, వీళ్ళ తమ్ముడు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఎంకరేజ్ చేసి వాళ్ళని బెదిరించి కేసులు లేకుండా చేసి పోలీస్ స్టేషన్ మేనేజ్ చేసిండు. ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, చూపించమంటావా? ఏం చేస్తావు? జైలుకి పంపించే దమ్ములున్నాయా నీకు? ఉన్నాయా? ఆడపిల్లల ఉసురు తగిలినోడు ఎవడన్నా బతికినట్టు చరిత్ర చెప్తుందా? మహాభారతం చూడు ఏం చెప్తుందో మహాభారతం. ఎక్కడైతే ఆడపిల్లలకు అవమానం జరిగిందో, ఎక్కడైతే ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారో, రాజ్యాలు రాజ్యాంగాలు గజ 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 వణికిపోయిన కర్మ వెంటాడుతూ ఉంటుంది. రేవంత్ రెడ్డి, వీడి రూపంలో నీకు కర్మ వచ్చింది. వీడి కర్మ నీకు అంటించాడు. కర్మ ఎంత ఘోరం అంటే కరోనా వైరస్ కన్నా డేంజర్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. కరోనా వైరస్ కన్నా డేంజర్. కరోనా వైరస్ ఒక ఈ పక్కన ఉండి ఏదో హచ్చు తుమ్ము అని తుమ్మితే వస్తుందేమో, కానీ వీడి కర్మ నీకు పట్టుకుంటుంది ఇక. ఎందుకంటే వీడి పాపంలో నువ్వు కూడా ఇప్పుడు పాత్రుడు అయినావు, వీడి పాపంలో నువ్వు కూడా ఇప్పుడు పాల్పంచుకున్నావు. కాబట్టి ఈ కర్మ నీకు తగులుతుందో నీ కుటుంబ సభ్యులకు తగులుతుందో చెప్పలేదు. కర్మ అనేది ఎట్లుంటుంది అంటే మన వంశానికి తగులుతుంది. అది నీది అయిపోయింది, నీ బతుక అయిపోతుంది. ఇక ఇంకో 10 ఏళ్ళు తర్వాత రాజకీయాలు మరి ఎట్లనో, మరి ఈ నిరుద్యోగుల ఘోష లోకల్ బాడీస్లో చూపిస్తే నీ సీఎం పదవి ఉంటుందో ఊడుతుందో ఏమో తెలియదు, కానీ తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి. కానీ నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా తుప్పు వదిలిస్తుంది. కర్మ రూపంలో ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్కి తగులుతుంది. అది వాళ్ళ గురించి ఆలోచించి ఒక అడుగు వెనుకకేయి. నిజంగా నీకు నియత అనేది ఉంటే, ఆడపిల్లల పట్ల గౌరవం ఉంటే, ఇటువంటి వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయకు. చాలామంది నీ పార్టీలో జాయిన్ అయ్యారు, వాళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసిన, కానీ వీడి చరిత్ర మాత్రం ఇంతగానో చెప్తున్నాను. ఎందుకు అంటే అర్థం చేసుకో. వీడు చేసినటువంటి అడ్డమైన పనులు అట్లాంటివి. సూసైడ్ చేసుకొని చచ్చిపోయారండి ఆడపిల్లలు. వీళ్ళ కొడుకు చేసిన పనికి సూసైడ్ చేసుకొని చచ్చిపోయినరు. మింగలేక కక్కలేక పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు కూడా డబ్బులు తిని వాళ్ళ కొడుకుని కాపాడి వీడి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి హరీష్ రావుకి చెప్పి అడ్డు పెట్టుకొని ఇవన్నీ కూడా చేసినటువంటి బాపత్ వీడు. అందుకే ఇంత బాధతో మాట్లాడుతూ ఉంటాం, ఇంత రగిలిపోతూ మాట్లాడుతూ ఉంటాం. బట్ గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, వీడి కర్మ మీకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిండు. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి.